టీవీ ఆన్ చేయి, రిమోట్ అందుకో, స్టార్ స్పోర్ట్స్ పెట్టు. ప్రతి ఒక్కరింట్లో ఈరోజు అదే జరుగుతుంది. ఎందుకంటే స్టార్ స్పోర్ట్స్లో ఈరోజు 7:30 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ 2025 ఐపీఎల్ అంటే సీజన్ 18లో భాగంగా ఫస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతాలో జరగబోతూ ఉంది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ మధ్యలో. కాబట్టి క్రికెట్ ప్రేమికులు ఊరుకుంటారా? ఇంట్లో ఆడవాళ్ళు కూడా, సీరియల్ చేసే వాళ్ళని కూడా మనం ఊరుకుంటామా? ఖచ్చితంగా మ్యాచే పెడతాం, ఐపీఎల్ పెడతాం, స్టార్ స్పోర్ట్సే చూస్తాం. లాంగ్వేజ్ తెలుగు కావచ్చు, ఏదైనా ఎవరు లాంగ్వేజ్ వాళ్ళకి ఇష్టమైన లాంగ్వేజ్ చూడొచ్చు, కానీ మొత్తానికి చూసే అయితే క్రికెటే, ఐపీఎల్ఏ. ఈరోజు నుంచి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కే కాదు, వరల్డ్ ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక పండగ. అందరూ క్రికెట్ ఫీవర్ స్టార్ట్. ఎందుకంటే ఈసారి 10కి 10 టీంలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ప్రతి మ్యాచ్ టగ్ ఆఫ్ వార్గా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఐపీఎల్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా మొదటి మ్యాచ్ రివ్యూ అనాలైసిస్ ఈరోజు చేస్తాను నేను, ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాచ్, ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ని మనం అనలైజ్ చేద్దాము, ఓకేనా? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ ఏ విధంగా ఉండబోతుంది, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈడెన్ గార్డెన్స్ మనం డిస్కస్ చేద్దాం. ముందుగా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మనకి వర్ష సూచనలు అయితే ఉండే అవకాశం ఉందని మనకి వెదర్ రిపోర్ట్ చూపిస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ వర్షం వచ్చినా, సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నా కూడా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ కోచ్లు, వాళ్ళ మేనేజ్మెంట్ అంతా వాళ్ళ ఐడియా, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకున్నారనుకోండి, చేజింగ్ ఎంతనే ఉండని డక్వర్త్ లూయిస్ పెట్టినా కూడా మనకు చేజింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన, అది ఆర్సీబీ కావచ్చు, కేకేఆర్ కావచ్చు, టాస్ గెలిచిన జట్టు చేజింగ్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా చేజింగ్ చేసే జట్టుకే అడ్వాంటేజ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకోటి ఈడెన్ గార్డెన్స్ పిచ్ వచ్చేసి చాలా బ్యాటింగ్ పిచ్, పరుగుల వరద కూడా పారే అవకాశం ఉంది. ఇంకోటి మ్యాచ్ సజావుగా వర్షం అంతరాయం లేకుండా జరిగితే. ఇంకోటి ఫ్రెండ్స్, మనం ఇక్కడ రెండు జట్ల బలాల గురించి మాట్లాడితే కూడా కేకేఆర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను ఆర్సీబీ ఫ్యాన్ కావచ్చు, అయినా కూడా టు బి ఫ్రాంక్ మనం జెన్యూన్గా అనలైజ్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా కేకేఆర్ టీం వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ కానీ సునీల్ నరైన్, డికాకు, తర్వాత రహానే ఉన్నాడు, వెంకటేష్ అయ్యర్, అంకుష్ రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రే రసీలో, రమన్దీప్ సింగ్, 8 మెంబర్స్ మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అసలు ఒకరి నుంచి ఒకరు బ్యాటింగ్ డెప్త్ చాలా ఉంది. నెక్స్ట్ స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్ కోటలో వస్తాడు. అదేవిధంగా జాన్సన్ మిస్ అయితే రోమన్ పావెల్ ఆర్ మోయిన్ అలీ వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, వాళ్ళకి సపోర్ట్గా నరైన్, రసీల్ ఎలానో ఉన్నారు. కాబట్టి బ్యాటింగ్, బౌలింగ్ ఆల్రౌండర్ కొరత అయితే కేకేఆర్లో లేదు, సమతూకంగా ఉంది జట్టు. అదేవిధంగా వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్స్ అయినా కూడా మనీష్ పాండే కానీ, మార్కండే కానీ, చేతన్ సకారియా కానీ, గుర్బాజ్ కానీ, నోర్జే కానీ అందరూ మంచి టీం అయితే సమతూకంగా ఉంది. ఒకవేళ ఎవరైనా ఇంజూర్ అయినా కూడా వాళ్ళ బ్యాకప్ కూడా స్ట్రాంగ్గా ఉంది, దాంట్లో ఇబ్బంది లేదు. మన ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాము. ఓపెనింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, తర్వాత దేవదత్ పడిక్కల్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత రజత్ పాటిదారు, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, తర్వాత టిమ్ డేవిడ్ ఉండే అవకాశం ఉంది. ఒక టిమ్ డేవిడ్ మిస్ అయినాడంటే జకబ్ బెతెల్ ఆర్ రొమారే షెపార్డ్ ఆల్రౌండర్ కోటలో కూడా రావచ్చు. కృణాల్ పాండ్యా ఆల్రౌండర్, భువనేశ్వర్ బౌలింగ్ కోట, జోష్ హజిల్వుడ్, నువాన్ తుషార, లుంగి ఎంగిడి, ముగ్గురులో ఒకరు మాత్రమే ఉంటారు బౌలింగ్ కోటలో. నాకు తెలిసి హజిల్వుడ్ అవకాశం ఉంది ఎక్కువగా, నెక్స్ట్ అయ్యాలి ఉంటాడు. అదేవిధంగా శ్రేయస్ శర్మ, రసిక్ సరం ఇంపాక్ట్ పేరు ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు షేర్ చేసుకుంటారు, ఓకేనా? ప్లేయింగ్ 11 వచ్చేసి ఆర్సీబీ కూడా బాగుంది, కానీ కంపేర్ చేస్తే కేకేఆర్తో కంపేర్ చేస్తే కొంచెం వీక్ అనిపిస్తుంది. బౌలింగ్ విభాగంలో అయితే ఆర్సీబీ కొంచెం వీక్గా ఉంది. ఆర్సీబీ టాస్ పడింది అంటే చేజింగ్ చేయడం ఉత్తమము. ఎందుకంటే బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఒకవేళ బౌలింగ్ వాళ్ళు స్కోర్ ఎంత కొట్టినా కూడా మన బ్యాటింగ్ ఉన్నారు కాబట్టి మనం ఆ స్కోర్ని బట్టి ఒకవేళ వర్షం వచ్చినప్పుడు డక్వర్త్ లూయిస్ ప్రకారమైన కూడా మనం చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, గెలవడానికి అనువుగా ఉంటుంది. పొరపాటున ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ పడిందా, నాకు తెలిసి మ్యాచ్ గోవిందే అనిపిస్తుంది నా వరకు. ఎందుకంటే బౌలింగ్ అనేది వీక్ ఉంది. అందులో ఈడెన్ గార్డెన్స్ కేకేఆర్ హోమ్ పిచ్ కాబట్టి వాళ్ళకి అక్కడ వాతావరణ పరిస్థితులు కానీ, అక్కడ పిచ్ కానీ మొత్తం వాళ్ళకి ప్రాక్టీస్ కూడా అక్కడే జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మొత్తం ఆ పిచ్ మీద అవగాహన ఉంటుంది. కాబట్టి కేకేఆర్కి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన ఆర్సీబీ గెలిచాలంటే ఒకే ఒక దారి, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవాలి. అదే మన ఆర్సీబీ గెలవడానికి ఏకైక సూత్రము. పొరపాటున కేకేఆర్ టాస్ గెలిచిందా, చేజింగ్ తీసుకున్నారా, వారు వన్ సైడ్ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మన ఆర్సీబీ బౌలింగ్ మీద నాకైతే నమ్మకాలు లేవు.